ఎలక్షన్ అప్డేట్స్ ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈ రోజే ఆర్టీవీ లైవ్ యాప్ ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 1889 మోతీలాల్ నెహ్రూ తనయుడు స్వతంత్ర ఉద్యమంలో పర్టికులర్ గా జాతీయ ఉద్యమాన్ని మూడు రకాలుగా విభజిస్తే ఫైనల్ స్టేజ్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ గాంధీ యుగం అంటున్నాం. ఆ గాంధీ యుగంలో కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. 1946 సెప్టెంబర్ 2వ తేదీన భారతదేశానికి స్వతంత్రం రాకముందే ఆయన తాత్కాలిక ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగింది. అనంతరం 1952 వరకు కూడా ఆయన కొనసాగారు. అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా కొనసాగారు. మొదటిసారిగా ఈ దేశంలో ఎన్నికలు జరిగినటువంటి 1951-52లో కాంగ్రెస్ పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. తనదైనటువంటి మార్కులో ప్రణాళికలు అమలు చేయడము, సోషలిస్టిక్ ప్యాటర్న్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనే విధానాన్ని తీసుకురావడం జరిగింది. తొలిసారిగా మోనోపాలీ ఇండస్ట్రియలైజేషన్ ఏదైతే ఉందో దాన్ని కాస్త మిక్స్డ్ ఎకానమిక్ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇటు వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి, పంచవర్ష ప్రణాళికలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు జవహర్లాల్ నెహ్రూ. రష్యా యొక్క ఇంపాక్ట్ చాలా ఉండడం వల్లనే సోషలిస్టిక్ ప్యాటర్న్ ఇంప్లిమెంట్ చేశారు. తొలిసారిగా ఈ దేశంలో ఎన్నికలు జరిగినటువంటి 1952లో సంపూర్ణమైనటువంటి మెజార్టీ సాధించి తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, అలాగే 57లో మరొకసారి ప్రధానమంత్రి పదవిని చేపట్టడం జరిగింది. అలాగే 62లో జరిగినటువంటి ఎన్నికల్లో సైతం ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనారోగ్య కారణం వల్ల 1964 మే 27న ఆయన మృతి చెందడం జరిగింది. ఆయన చేసినటువంటి సేవలు కొనియాడడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జవహర్లాల్ నెహ్రూ చేసినటువంటి విశేషమైనటువంటి సేవల్ని గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. మొత్తం మీద భారతదేశానికి అలీన విధానమే సరి అయినటువంటి విదేశాంగ విధానం అని చెప్పేసి నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ లో కీలకమైనటువంటి పాత్ర పోషించడం, విదేశాంగ విధానాన్ని రూపుదిద్దడం, ప్రపంచంలోని అన్ని దేశాలకి ఇటు కమ్యూనిస్టు సోషలిస్టిక్ దేశాలతోని అలాగే క్యాపిటలిస్ట్ దేశాలతోని సత్సంబంధాలను నేర్పడంలో తనదైన ముద్రతో ముందుకు వెళ్లినటువంటి ఘనత జవహర్లాల్ నెహ్రూకి మాత్రమే దక్కుతుంది. ఆయన అనుసరించినటువంటి విధానాన్ని చాలా కాలం వరకు కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా మనం ప్లాన్స్ కానీ ఇతరత్ర విధానాలను కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. ఎడిజనల్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.